మురుడేశ్వర్ గోకర్ణ టూర్ వెళ్లే వారికి రైల్వే గుడ్ న్యూస్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మురుడేశ్వర వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? గోకర్ణ మహాబలేశ్వర స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా? ఉడిపి శ్రీకృష్ణ మఠం, కొల్లూరు ముకాంబిక అమ్మవారి ఆలయం, మురుడేశ్వర్ బీచ్, గోకర్ణ సముద్ర తీరం ఇవన్నీ ఒకే ట్రిప్ లో కవర్ చేయాలని కలలు కంటున్నారా? అయితే మీకోసం ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల భక్తులు మరియు పర్యాటకుల కోసం దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు యాత్రను మరింత సులభతరం చేయబోతోంది. ఇన్నాళ్ళు మురుడేశ్వర్ వరకు మాత్రమే అందుబాటులో ఉన్న ప్రముఖ ఎక్స్ప్రెస్ రైలు ఇప్పుడు మరింత ముందుకు పొడిగించబడింది. దీంతో గోకర్ణ వెళ్లే వారికి కూడా భారీ ప్రయోజనం కలగబోతోంది. అసలు ఏ రైలు ఎక్కడి వరకు పొడిగించారు, ఎప్పుడు బయలుదేరుతుంది, ఏ మార్పుతో భక్తులకు ఎలాంటి లాభం కలుగుతుంది, ఒకే ట్రిప్ లో ఎన్ని పుణ్యక్షేత్రాలు చూడవచ్చు, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దక్షిణ భారతదేశంలో ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలు, సముద్ర తీర సౌందర్యం, దేవాలయ వైభవం ఇవన్నీ ఒకే ప్రాంతంలో చూడాలంటే కోస్టల్ కర్ణాటకను తప్పకుండా సందర్శించాలి. ఈ ప్రాంతంలో ఉన్న మురుడేశ్వర్, గోకర్ణ, ఉడిపి, కొల్లూరు ముకాంబిక, కటిల్ దుర్గ పరమేశ్వరి ఆలయాలు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది భక్తులు ప్రతి నెల ఈ ప్రాంతాలను వెళ్తూ ఉన్నారు. అయితే ఇంతకాలం ఒక ప్రధాన సమస్య ఉండేది, అదే ప్రయాణ సౌకర్యం. ముఖ్యంగా గోకర్ణ వెళ్లాలనుకునే వారికి నేరుగా రైలు సౌకర్యాలు చాలా పరిమితంగా ఉండేవి. మురుడేశ్వర్ లేదా భట్కాల్ వరకు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చేది. దీంతో సమయం ఎక్కువగా అయ్యేది. కుటుంబాలతో వెళ్లే వారికి కొంత ఇబ్బంది కలిగేది. ఇప్పుడు ఆ సమస్యకు కొంతవరకు పరిష్కారం లభించింది. కాచిగూడ నుంచి మురుడేశ్వర్ వరకు నడిచే ప్రముఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును ఇప్పుడు కొంతవరకు పొడిగించారు. ఈ నిర్ణయం తీసుకోవడంతో గోకర్ణ వెళ్లే ప్రయాణికులకు మరింత సౌకర్యం ఏర్పడింది. ఎందుకంటే కాచిగూడ నుంచి మురుడేశ్వర్ వరకు నడిచే ప్రముఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును ఇప్పుడు కుంతా వరకు పొడిగించారు. ఈ నిర్ణయం తీసుకోవడంతో గోకర్ణ వెళ్లే ప్రయాణికులకు మరింత సౌకర్యం ఏర్పడింది. ఎందుకంటే కుంతా నుంచి గోకర్ణ చాలా దగ్గరలో ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గంటలోపే గోకర్ణ చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఒకే రైల్లో కూర్చుని కోస్టల్ కర్ణాటకలోని అందమైన ప్రాంతాలను చేరుకోవచ్చు. మార్గం మధ్యలో అనవసరంగా రైలు మార్చాల్సిన అవసరం లేదు. ఇదే ఈ కొత్త నిర్ణయం యొక్క ప్రధాన ప్రయోజనం. ఇప్పుడు ఈ రైల్ టైమింగ్స్ గురించి తెలుసుకుందాం. రైలు నెంబర్ 12789 కాచిగూడ కుంతా ఎక్స్ప్రెస్ ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ఉదయం 6:05 కాచిగూడలో బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం కుంతా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 12790 కుంతా కాచిగూడ ఎక్స్ప్రెస్ ప్రతి గురువారం మరియు ఆదివారం మధ్యాహ్నం బయలుదేరి మరుసటి రోజు రాత్రి కాచిగూడ చేరుకుంటుంది. ఇక్కడ చాలా మంది అడిగే ప్రశ్న ఏమిటంటే, ఈ రైలు ప్రయాణం విలువైందేనా? సమాధానం ఖచ్చితంగా అవును. ఎందుకంటే ఇది కేవలం ఒక రైలు ప్రయాణం మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక మరియు ప్రకృతి యాత్ర. మార్గ మధ్యంలో అనేక అందమైన ప్రాంతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కొంకణ్ రైల్వే మార్గంలో ప్రయాణం అంటే ప్రకృతి ప్రేమికులకు ఒక పండుగ లాంటిది. ఈ రైలు దారిలో జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు, డోన్, గుత్తి, కడప, రేణుకుంట, కాట్పాడి, సెల్లం, కోయంబత్తూర్, పాలక్కడ్, కొలిక్కోడ్, కన్నూర్, కాసరగోడ్, మంగళూరు, ఉడిపి, కుదంపుర, భట్కాల్, మురుడేశ్వర్ వంటి అనేక ప్రధాన స్టేషన్లో ఆగుతుంది. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ ఒక అద్భుతమైన రూట్లో ఈ రైలు ప్రయాణిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మురుడేశ్వర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివ విగ్రహాల్లో ఒకటి ఇక్కడ ఉంది. అరేబియా సముద్ర తీరాన నిలిచిన ఈ భారీ శివుని విగ్రహం చూడగానే భక్తి భావన కలుగుతుంది. సముద్రం మధ్యలో నిలబడి ఉన్నట్లు కనిపించే ఈ ఆలయం ప్రతి భక్తిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మురుడేశ్వర్లోని రాజగోపురం కూడా ప్రత్యేక ఆకర్షణ. పై అంతస్తుకు లిఫ్ట్ ద్వారా వెళ్లి చూస్తే సముద్రం, బీచ్, ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఒకసారి అక్కడ నిలబడి చూస్తే ఆ దృశ్యం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇక గోకర్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. గోకర్ణ మహాబలేశ్వర ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి. దీని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఆత్మలింగం గురించి పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. రావణుడు తీసుకువెళ్తున్న ఆత్మలింగం ఇక్కడే స్థిరపడిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. గోకర్ణలో ఆలయం మాత్రమే కాదు, అక్కడ బీచ్లు కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. ఓం బీచ్, కుడ్లే బీచ్, హాఫ్ మూన్ బీచ్, పారడైజ్ బీచ్ ఇవన్నీ ప్రకృతి ప్రేమికుల్ని ఆకర్షిస్తాయి. విదేశీ పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మీరు రైలు ద్వారా ఉడిపి కూడా వెళ్ళవచ్చు.
ఉడిపి శ్రీకృష్ణ మఠం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు శ్రీకృష్ణుని దర్శిస్తూ ఉంటారు. అక్కడి ప్రసాదం, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. కొల్లూరు మూకాంబిక ఆలయం కూడా ఈ రూట్లోని మరో ముఖ్యమైన క్షేత్రం. విద్యాదేవి రూపమైన మూకాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. చిన్నారుల అక్షరాభ్యాసం కోసం ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంకా కట్టిల్ దుర్గపరమేశ్వరి ఆలయం, మంగళూరు బీచ్లు, మాల్పే బీచ్, సెయింట్ మేరీస్ ఐలాండ్, కాపు బీచ్, మరవంతే బీచ్, నేత్రాణి ద్వీపం వంటి అనేక పర్యాటక ప్రదేశాలను కూడా ఒకే యాత్రలో సందర్శించవచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. చాలా మంది భక్తులు కేవలం ఆలయాల కోసమే ఈ ప్రాంతానికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రకృతి అందాలకు కూడా మంత్రముగ్ధులవుతారు. ఒకవైపు సముద్రం, మరోవైపు పచ్చని కొండలు, మధ్యలో అందమైన రహదారులు. ఈ ప్రాంతం నిజంగా ప్రకృతి వరం. ఫ్రెండ్స్, ఈ కొత్త రైలు పొడిగింపు నిర్ణయం వల్ల ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు చాలా ప్రయోజనం కలుగుతుంది. ఒకప్పుడు గోకర్ణ చేరుకోవడానికి అనేక మార్గాలు మార్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రయాణం మరింత సులభతరం కానుంది. మీరు కుటుంబంతో కలిసి ఒక ఆధ్యాత్మిక యాత్ర ప్లాన్ చేస్తున్నా, ఫ్రెండ్స్తో కలిసి ఒక బీచ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నా, లేదా ప్రకృతి అందాలను ఆస్వాదించాలని అనుకున్నా, ఈ కాచిగూడ కుంతా ఎక్స్ప్రెస్ మీకు ఒక మంచి ఎంపికగా మారవచ్చు. మరి మీరు ఎప్పుడైనా మురుడేశ్వర్ వెళ్ళారా? గోకర్ణ సందర్శించారా? ఈ కొత్త రైలు సౌకర్యంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్, రైల్వే న్యూస్, ఆధ్యాత్మిక యాత్రలు, పర్యాటక విశేషాల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.